ఈ అంధకారం ఏంటి, దీన్ని ఎలా తొలగించాలి అనేటువంటి భారము మనలోకి. అదే ప్రేమ జ్వాల. యెహోవా పుట్టించు ఆ ప్రేమ జ్వాల. అది ఎవ్వరూ ఆపలేరు అనమాట. ఎట్లా వచ్చిందంటే ఆయన మనలో పుట్టించాడు కదా. మరి అలాగా అంటే మనం దేవుని యొక్క ఆ స్థితిని మనం అనుభవించి దేవుని పక్షాన నిలబడే వాళ్ళందరూ కూడా దేవుని రాకడికంటే సిద్ధపడిన వాళ్ళంట. అంత భారము, అంత బాధ్యత అంత కలిగి ఇప్పుడు దేవుని ఇల్లు కదా. ప్రభు చెప్తున్నారు కదా, మరి మనము దేవుని నమ్మి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొంది పాపాలను కడుక్కొని ఆయన యొక్క శరీరంలోనికి వచ్చేమంట మనం కదా. ఆయన శరీరంలోనికి, ఆయన ఇంటిలోనికి వచ్చేసాం. మరి ఆ వచ్చినప్పుడు మరి మనము అక్కడ సిద్ధపడినప్పుడు అంటే ప్రభు పోలికగా మనము ఆ భారము, ఆ బాధ్యత, ఆ అధికారము ఈ భూమి మీద మనము చూస్తూ ఉన్నప్పుడంట దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడు కదా. అలాగ ఉంటే ఆ భారము, ఆ బాధ్యతతో కూడినటువంటి ఆ ప్రేమ, అధిగమించే శక్తి ఆ శిలువ వెనకే మనం అన్నీ విడిచిపెట్టి పాత జీవితం ఇంకా సంబంధం ఏమీ లేదు మనకి అన్న తీరుగా మనం సిద్ధపడి ప్రభువులు నడుస్తూ ఉంటే ఇంకా అది ప్రభు రాకడికి సిద్ధపడిన వాళ్ళు కదా. అలాగే సిద్ధపడిన వాళ్ళు ఉన్నారంట దేవుని ఇంట్లో. మరి శ్రీమంతుడైనటువంటి దేవుడు కదా ఆయన, శ్రీమంతుడు ఆయన కదా. మరి ఆయన ఇంట్లో రకరకాల వ్యక్తులు ఉన్నారన్నమాట. మరి ఈ సిద్ధపడిన వాళ్ళు ప్రభు రాకడికి, ప్రభు ఎప్పుడు వస్తాము అని చెప్పి ఈ క్షణం వస్తే నేను వెళ్ళగలనని సిద్ధపడగలిగిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఉన్నారా లేదా? మరి మనం ఎలాగున్నాము? మరి పాటలైతే పాడేస్తున్నాం కదా, పాటలైతే పాడుతున్నాం. ప్రభు వస్తే ఇప్పుడు మన పరిస్థితి ఈ క్షణం ప్రభు వస్తే సిద్ధంగా ఉన్నారా? ఏం సిద్ధపడది? ప్రభు వస్తే సిద్ధపడాల్సింది చాలా విషయం ఉంది. నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను వస్తే వెళ్ళిపోతాను. లేనే లేదు. ఎంత సిద్ధపడాలి అని అంటే మరి అంతగా ఉన్నదనమాట. వాక్యం అంతా మన కోసమే. మరి ఇంకా దాని కింద రాసి ఉంటుంది చూడద్దులే. వివాహ కాలము ఇంకా రాని చిన్న చెల్లెలు ఉందంట కదా. ఆ చిన్న చెల్లెలంట మరి కవాటము వంటిది అంటే ఇంకా లోక సంబంధమైనటువంటి జీవితం లేకుండా ఉండి అపవాది బారిన పడుతూ ఇంకా కొట్టబడుతూ అపవాదిని ఎదిరించలేని స్థితిలో ఉన్న వాళ్ళంటే చిన్న చెల్లెలు కదా. అలాంటి వాళ్ళు కూడా దేవుని ఇంట్లో ఉన్నారు కదా. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సిద్ధపడిన వాళ్ళు అంటే మానుల్లాగంటే వాళ్ళకి అడ్డం పడిపోవాలంటారు. అర్థమైందా? వాళ్ళు కూడా మళ్ళా దేవుళ్ళలోకి ఆ జీవితాల్లోనికి ఆ అధిగమించే స్థితిలోనికి వచ్చే వరకు, ఆ సిద్ధపాటు వచ్చే వరకు కూడా అంటే ఈ మానులు లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి అడ్డం పడిపోవాలంట. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలా దేవుని ఇంట్లో రకరకాల వ్యక్తులు ఉన్నారనమాట. మరి మనం ఆ వ్యక్తుల్లో ఎవరమై ఉన్నాము? ఇది వాక్య భాగం కాదు, నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మరి చెప్తున్నాడు ప్రభువు. యెషయా గ్రంథం 22-24 ఉంటుంది అన్నమాట. తీయద్దులేమో, అన్నీ తీస్తే టైం అయిపోద్ది. యెషయా గ్రంథంలో ఉంటుంది. మీ పిల్ల చెల్లెలందరినీ అంట ఆయన మీదంట బుడ్డులు చెంబుల్లాగా వేలాడించుకుంటాడంట. గిన్నెల వంటి పాత్రలుగా, బుడ్డులుగా, చెంబులుగానంట ఆయన మీదంట వేలాడించుకుంటాడంట కదా. ఆ మాట భలే నచ్చింది అనమాట. మనం అనుకుంటాము ఆ పిల్లాడు సరిగ్గా మాట్లాడట్లేదు, ఈ పిల్లాడు ఇలాగయ్యాడు, ఆ పిల్ల అలాగ అయింది అనుకుంటాం. కానీ ప్రభు ఏర్పాటులో ఎవరిని బానివాడు ముసలి వయసులోనైనా పట్టుకుంటాడనమాట. మరి ఆయన ఆ వేలాడించుకోవడం అది చూసినప్పుడు ఆ మాట చూస్తే లేదు, అరే బొడ్డాడా, అరే చెంబుగాడా పిలుచుకుంటాం కదా మనం పిల్లల్ని కదా, పిలుస్తాం కదా ముద్దుగా, అరే బుడ్డాడా, అరే చెంబుగాడా, ఇలా ముద్దుగా పిలుస్తాం. నాకు అట్లా ప్రభు ఆయన ఇంట్లో మన పిల్లల్ని పిలుచుకుంటున్నట్లుగా ఉంటుంది. ఆయన ఆకర్షించుకునంటే ఆయన మీద వేలాడించుకుంటాడు కదా. గిన్నెలుగా, బుడ్డులుగా, చెంబులుగా, పాత్రలుగా మనమందరం కూడా ఆ స్థితి కలిగిన వాడు. ఆయన ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ వంట చేస్తే, ఇప్పుడు మన కోసం స్పెషల్ చేస్తే కొన్ని వస్తువులు బయటకు తీస్తారు సిస్టర్. కొన్ని వస్తువులు బయటకు తీస్తారు అన్నమాట. అతిథులు వచ్చినప్పుడు చేసేది కదా. రోజు వాడే కొన్ని యూటెన్సిల్స్ కొన్ని ఉంటాయి, మరి కొన్ని ఫంక్షన్స్ అప్పుడు తీసేవి ఉంటాయి. అలా రకరకాల వస్తువులు ఒక శ్రీమంతుడి ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి. లేకుండా ఏమఉండదు. శ్రీమంతుడు అంటే అన్నీ నిండుగా ఉంటాయి అన్నమాట. మరి చిన్న స్పూన్ దగ్గర నుండి ప్రతి వస్తువు వచ్చే స్పూన్ ఇంకెక్కువ ఉపయోగం కదా. మాటిగా ఇవే అవసరం ఉంటాయి. మరి అలాగ మనము కొన్ని అటకల మీద పెట్టేస్తాం కదా, కొన్ని షోకేసుల్లో పెడతాం. ఆ దేవుని ఇంట్లో మనం కూడా వాటి వస్తువులు కదా. అందరూ కూడా ఏదో ఒక రకంగా ఒక్కో టైము ఉపయోగపడే వస్తువులాగా మనం సిద్ధపడాలని దేవుని ఉద్దేశం అందుకని మరి అలాగ ఉన్న తర్వాత ఈ స్త్రీలు ఉంటారు. స్త్రీలు అంటే దేవుని దృష్టిలో ఆడామగా ఏమి తేడా లేదు కదా. అందరూ ఒకటే ఆత్మలో. శరీర సంబంధంగా కొన్ని రూల్స్ పెట్టాడు అంతే. ఆత్మలో అందరికీ సమానమే. మరి స్త్రీలు అంటే బలహీనులు, ఆత్మలో కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి దేవుడు మరి ఈ లోకంలో మనకు ఒక యుద్ధ రంగం ఉంది కదా. ఆయన సర్వసైన్యాధిపతి అంట. మన నిరీక్షణ పెంపొందించాలి.
మరి దానికోసం అనేక యుద్ధాలు మన ముందు పెడతాడనమాట. ఆయనే సైన్యాధిపతి. ఆయన ముందు నడుస్తూ ఉంటే సైన్యం మనం కూడా సంతోషిద్దాం.